ఈరోజు అవిశ్వాస తీర్మానాన్ని గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు వారి పార్టీ ప్రవేశపెట్టింది అధ్యక్ష. దాని గురించి కూడా చెప్పాలనేది, అసలు ఎందుకు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు దానికంటే ముందుగా ఈ అవిశ్వాస తీర్మానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ ఆగస్టు హౌస్లో ఉన్న గౌరవ సభ్యులు నిజాయితీగా లేకపోతే ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకులు కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలని స్పష్టంగా అవగాహన చేసుకొని కింది స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా దీన్ని వ్యతిరేకించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ నేను మనస్ఫూర్తిగా ఈ అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నానని చెబుతూ మరి ఈ తీర్మానానికి మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఈ అవిశ్వాస తీర్మానం పెడుతున్న సందర్భంలో ప్రతిపక్ష నాయకునికి అవగాహన రాహిత్యం. మొట్టమొదటిగా ఇంతకుముందు కూడా ఐస్ సైనడ్ అయిన రోజున పెట్టారు అధ్యక్ష. నియమాలు తెలియదు, నిబంధనలు తెలియదు, ఆ నిబంధనల ప్రకారం వ్యవహరించడం తెలియదు. అంతేకాకుండా ఆయన ఏది కోరితే అది, ఎవరైనా సలహా ఇస్తే తీసుకోవటం తెలియదు. ఏమీ తెలియకుండా అవిశ్వాస తీర్మానం అంటే ఆయన అనుకున్నారు అధ్యక్ష, మన ఇష్టం వచ్చిన స్పీచ్ మోనో యాక్షన్ చెప్పొచ్చు. ఎప్పుడు గత సంవత్సరంన్నర నుంచి జరుగుతున్న విషయాలన్నింటినీ ఇక్కడ ఏకరు రోజు చెప్తుంటారు అధ్యక్ష. మళ్ళీ తిరిగి అదే చెప్పడానికి అవకాశం కోసం పెట్టినట్టుంది తప్ప, ఎందుకంటే ఆ అవిశ్వాస తీర్మానం ఎటువంటి పరిస్థితుల్లో నెగ్గటానికి కూడా అవకాశం లేదు. నాకు తెలిసి అధ్యక్ష, ఆయన మీద ఆయన ఎమ్మెల్యేలే అవిశ్వాస తీర్మానం పెట్టి కొంతమంది వెళ్ళిపోయారు అధ్యక్ష. అసలు ఎందుకంటే ఆయన ప్రవర్తన కానీ ఆయనకు అర్థం కానీ ఈ పార్లమెంటరీ ప్రొసీజర్ అర్థం కాని విషయం కానీ లేకపోతే జరుగుతున్న కార్యక్రమాల పట్ల అవగాహన పెంచుకుని కానీ ఎవరు కాదు, ఆయన ప్రవర్తన, ఆయన ఆలోచన విధానం, ఆయన చేస్తున్న విధానాన్ని బట్టే ఆయన ఎమ్మెల్యేలు ఆయన మీద అవిశ్వాసం తీర్మానం పెట్టేసి కొద్దిమంది ఆ పార్టీని వదిలేసి వస్తున్న సంగతి మన అందరికీ తెలుసు. 2014 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చారు అధ్యక్ష తీర్పు. ఎందుకు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అనేది ఒకసారి అర్థం చేసుకుంటే అసలు ఈ బడ్జెట్ సెషన్లో అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు కానీ ముందు అసలు బడ్జెట్ గురించి చర్చించకుండా అవిశ్వాస తొందర ఏమిటి అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఆయన ఆలోచన విధానం, ప్రతిపక్ష నాయకుడి గారు ఆలోచన విధానం ఒక్కటి అధ్యక్ష. స్పష్టంగా 2014లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన సందర్భంగా ఎవరైతే సమర్థవంతమైన నాయకుడు ఉన్నారో, ఎవరి చేతుల్లో ఈ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా లేని, పరిపాలనకి ఏమాత్రం కూడా కూడు గుడ్డ లేని పరిస్థితిగా దయపురించిన ఈ రాష్ట్రానికి ఎవరి సమర్థవంతమైన నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో అని ప్రజలు ఆల్రెడీ సంవత్సరన్నర క్రితం 18 నెలల క్రితం తీర్పు ఇచ్చారు అధ్యక్ష. అప్పుడే ఆయనకు అవిశ్వాసం పెట్టేశారు. మళ్ళీ 2019లో కూడా ప్రజలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అది గమనించకుండా ఇప్పుడు ఒక ప్రత్యేకంగా అవిశ్వాస తీర్మానం ఎందుకు అధ్యక్ష? బడ్జెట్ సెషన్ అంటే ఏంటి అధ్యక్ష? బడ్జెట్ సెషన్లో స్పష్టంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, వివిధ వర్గాలు, వివిధ రంగాలకి కేటాయింపులు ఏ రకంగా జరుపుతారు, ఆ కేటాయింపుల్ని ఏ రకంగా సరిపోతాయా చాలవా అని ఆ పద్ధతుల మీద మాట్లాడటం కానీ, సలహాలు కానీ, సంప్రదింపులు కానీ చేయటం కానీ ఆయన చరిత్రలో లేదు. ఈ సంవత్సరన్నర కాలంలో మనం జరిగిన అసెంబ్లీలో మనం చూసాం అధ్యక్ష. మొట్టమొదటి సమావేశంలో గవర్నర్ గారి ప్రసంగం తరపున మాట్లాడుతూ ఆయన ఒకటే చెప్పారు, మేము ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయి కొద్దిగా ఇబ్బంది పడ్డాం. ఈ రాష్ట్రం తెలుగుదేశం ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ప్రజలు, మేము నిర్మాణాత్మకమైన సహకారం ఇస్తామని చెప్పారు. ఒక్క మాట తప్ప ఏ రోజైనా ఒక్కరోజైనా ఈ అసెంబ్లీలో నిర్మాణాత్మక సహకారం ఇచ్చిన సందర్భం ఒక్కటైనా ఉందా? అంటే ప్రతిపక్షం అంటే ఎదురు తిరిగి ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు, అవాకులు చవాకులు మాట్లాడుతూ తను ఒక పత్రిక పెట్టుకున్నాడు కాబట్టి, ఒక ఛానల్ పెట్టుకున్నారు కాబట్టి ఆ పత్రికలో అవాస్తవాల్ని రంగరించి రాసి ఈ రాష్ట్ర ప్రజలకు ఒక గోబెల్స్ లాగా ప్రచారం చేస్తూ ఆ ప్రచారాన్నే నిజమని నమ్మి భ్రమించేలాగా చేయాలని ఆలోచన చేయటమే తప్ప ఎప్పుడు కూడా ఆయన అసలు నిర్మాణాత్మకమైన సహకారం ఇవ్వలేదు అధ్యక్ష. దానికి అనేక ఉదాహరణలు మనం చెప్పవచ్చు అధ్యక్ష.
ఈ రాష్ట్రం విభజించిన తర్వాత 16,500 కోట్ల రూపాయల లోటు ఉందని చెప్పి సాక్షాత్తు గవర్నర్ పరిపాలనలో ఉన్నప్పుడు ఆ విషయాన్ని తెలియజేస్తే, ఇలాంటి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రంలో ఒక గౌరవ ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న వ్యక్తి ఎప్పుడైనా ఈ పని చేస్తే ఈ రాష్ట్రానికి మేలు జరుగుద్దని కానీ, లేదు ఈ సూచనల ద్వారా మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడగాలని కానీ, లేకపోతే ఏ రకంగా అయినా సరే ఏ ఒక పథకాన్ని ప్రవేశపెట్టినట్టయినా దీని మీద మంచి చెడులు విశ్లేషించి చెప్పి తప్పొప్పులన్నా ఎత్తి చూపిద్దామనే యావ లేకుండా 1 సంవత్సరం తర్వాత నేనే ముఖ్యమంత్రి అవుతా, 2 నెలల తర్వాత చెప్తాడు మళ్ళీ నేనేం వస్తాను, మనమే వస్తాం అబ్బా ఏం పర్లేదు మందే అనే చెప్పే ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వ్యక్తి అంటారా? ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎన్ని రోజులకు వస్తాయి? 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయని చిన్నపిల్లవాడు 8వ తరగతి వాడికి తెలుసు కదా. 8వ తరగతి చదివే చిన్నపిల్లవాడికి తెలిసిన అంశాలని గౌరవ ప్రతిపక్ష నాయకుడు గారికి తెలియదని మనం అనుకోవాలా? కానీ కుట్ర చేస్తున్నారు, తెలుసు ఆయనకి కుట్ర. ఏ రకమైన కుట్ర? ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఈ రాష్ట్రంలో రాజధాని లేకపోతే రాజధాని నిర్మించకూడదు, మరి ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎలక్షన్ ముందే ఒక అవగాహనకు వచ్చి ఎన్నికల పొత్తు పెట్టుకొని మరి ఎన్నికలకు వెళ్ళి గెలిచారు. వీళ్ళ పొత్తుని ఏ రకంగా విడదీయాలి, కేంద్ర సహకారం లేకపోతే ఈ రాష్ట్రం ఏ రకంగానూ అభివృద్ధి చెందలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి చూసి ఆనందపడి తర్వాత ఏదైనా ప్రజలు ఈయనకి ఇస్తారనే ఒక భ్రమలో ఉండి ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు అధ్యక్ష. అసలు ఎందుకు అవిశ్వాసం పెట్టాలి? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే తెలంగాణ ప్రాంతానికి చెందిన 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కల్పించి ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుని కలల సాకారాన్ని చేసినందుకు అవిశ్వాసం పెడుతున్నాడా అధ్యక్ష? అయినా పోలవరం ప్రాజెక్టు ఒకవేళ 7 మండలాలు కానీ మన రాష్ట్రంలో కలపకపోతే జూన్ 2వ తారీఖున తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి ఉంటే ఆ రాష్ట్రం ఈ 7 మండలాల బదిలీకి ఒప్పుకునేదా అధ్యక్ష? దానికోసం గౌరవ ప్రధానమంత్రి గారిని ఒప్పించి మరి మొట్టమొదటి సమావేశంలోనే ఒక ఆర్డినెన్స్ని ప్రవేశపెట్టించి ఆ ఆర్డినెన్స్ ద్వారా విశాల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రయోజనాలను కాపాడిన గౌరవ ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా అవిశ్వాసం పెడుతున్నాడా చెప్పాలి అధ్యక్ష. ఆయన ఎందుకు పెడుతున్నాడు, ఏ కారణంతో పెడుతున్నట్టు అది మనం ఆలోచించాలి. అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి కావటం ఇష్టం లేదా? ఈ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ అవసరం లేదా? ఈ రాష్ట్రంలో ఏ రకమైన అభివృద్ధి జరగటానికి ఏమాత్రం కూడా ఇష్టం లేక పెడుతున్నారా? దేనికోసం పెడుతున్నారు అనేది ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, బడ్జెట్ సెషన్లో ఎంచుకున్నారు. నేను ఇందాక చెప్పాను అధ్యక్ష, సాంఘిక సంక్షేమ రంగంలో కానీ మరి బీసీలకి, ఎస్సీలకి, లేకపోతే వ్యవసాయ రంగానికి, ఇతర రంగాలన్నిటికీ కేటాయింపుల విషయం మీద అనేక రకాలుగా మాట్లాడటానికి అవకాశం ఉంది, బడ్జెట్ మీద చర్చించడానికి అవకాశం ఉంది. ఆ అవకాశం ఏమి తీసుకోకుండా ఇప్పుడు కూడా అంతే అధ్యక్ష, ఆయన డిప్యూటీ లీడర్ గారేమో మరి సంతకం పెట్టారు, ఆయన మాట్లాడటానికి అవకాశం లేదు. మాట్లాడితే ఈయన మాట్లాడాలి, లేకపోతే ఇంకెవరు మాట్లాడటానికి అవకాశం లేదు. ఆఖరికి అందులో ఉన్న ఏ ఒక్కరు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి మరి ఏమాత్రం నిర్మాణాత్మక సహకారం ఇచ్చాడో ఒకసారి మనం అందరం చూడాల్సిన ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, తర్వాత స్టేట్ విభజన అయిన తర్వాత ఈ రీఆర్గనైజేషన్ యాక్టు మరి ఎప్పుడు వచ్చింది అధ్యక్ష? కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉంది. ఈ హయాంలో ఉన్నప్పుడు ఈ రీఆర్గనైజేషన్ జరిగిన సందర్భంగా మన రాష్ట్రానికి రావాల్సిన అన్ని రకాలైన రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచిన అన్ని రకాల సంస్థల్ని కేంద్ర ప్రభుత్వంతో గౌరవ ప్రధానమంత్రి గారితో మంచి సయోధ్య నిలుపుకొని 13-14 కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఇక్కడికి తీసుకువచ్చి వాటన్నిటికీ శంకుస్థాపనలు చేయించి దాన్ని పురోగభివృద్ధిలో అన్ని కార్యక్రమాలను పురోగభివృద్ధిలో తీసుకొస్తున్నందుకు అవిశ్వాసం పెడుతున్నాడా అని నేను అడగాలనుకున్నాను అధ్యక్ష. చూస్తుంటే
మరి రికార్డు సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఈ రాష్ట్రానికి 16,500 కోట్ల రూపాయలు ఉన్న అప్పున్న ఈ రాష్ట్రానికి డబ్బు లేకపోయినా రాజధాని నిర్మాణం కోసం ఒక గొప్ప వినూత్నమైన ఆలోచన చేసి రైతుల నమ్మకాల్ని కూడగట్టుకొని అపారమైన రైతు నమ్మకాన్ని కూడగట్టి 33,500 ఎకరాల భూమిని సమీకరించిన అందుక ఈ అవిశ్వాస తీర్మానం. నువ్వు చేసిన ప్రతి కుటిల యత్నం కూడా అక్కడ సక్సెస్ కాలేనందుక ఈ అవిశ్వాస తీర్మానం. నిన్నగాక మొన్న ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత అధ్యక్ష? ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టుకున్నాం మనం, 1,00,000 చిల్లర, 1,35,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని నీకు ఇష్టం వచ్చిన పేపర్ ఉంది కదా అని నీ కరపత్రం ఉంది, కానీ ఆ కరపత్రంలో ఇష్టం వచ్చినట్టు రాసుకోవటమేనా? మొత్తం 33,000 ఎకరాల భూమి అక్కడ ఉంటే ఆ 33,000 ఎకరాల భూమిలో 25,000 ఎకరాల్లో అవినీతి జరిగిందని రాస్తే ఎవరు నమ్ముతారు అధ్యక్ష? ఏమిటి అధ్యక్ష ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగిందని, ఏ వర్గాలకు అన్యాయం జరిగిందని ఈ అవిశ్వాస తీర్మానం పెట్టారు అధ్యక్ష? మొట్టమొదటి నుంచి ఈ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని, మరి ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే మనం అందరూ కూడా మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారో ఆ మంచి ఆలోచనలన్నీ చెడగొట్టడానికి విషపు రాతలు రాస్తూ విషపు ప్రచారం చేస్తూ ఒక దుర్మార్గమైన ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రం మీద బలవంతంగా రుద్దటానికి తన యొక్క సాక్షి పత్రిక ఛానల్ని వాడుకుంటున్నారు. ఎలాంటి పత్రిక అధ్యక్ష అది? పేపర్ చూస్తే ఆహ్లాదంగా మనసు ఆహ్లాదపడాలి, మంచి వార్తలు నేర్చుకోవాలి, లేదా విజ్ఞానం రావాలి. లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ పేపర్ ఏ పేపర్ చదివినా ఉదయాన్నే ఆ పేపర్ కోసం మనం ఎదురు చూడాలి. పేపర్ అంటే చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు కానీ, విద్యార్థిగా కానీ, లేకపోతే ఉన్నత స్థాయికి వచ్చినప్పుడు కానీ పేపర్ చూస్తే సామాజిక అంశాలు కానీ, లేదా ఆ రోజు జరుగుతున్న రాజకీయ ఆర్థిక విషయాల పట్ల అవగాహన పెంచుకోవడానికి రావాలి. కానీ ఎంతసేపు ఎవడో ఒకటి మీద దుష్ప్రచారం చేయటానికి, లేదా దానిలో రాసేది ఏంటి అధ్యక్ష? మీరు చూసే మన అందరికీ తెలుసు అధ్యక్ష, 3 పేజీలు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని తిట్టడానికి, 6 పేజీలు ఆయన్ని పొగుడుకోవటానికి, మిగిలిన ఎలాగో స్పోర్ట్స్ ఇతరితర ఎలాగో రాయాలో అవి రాసుకుంటారు. ఇందుకు ఆ పేపర్ పెట్టుకున్నది. ఆ పేపర్కి ఏమన్నా నువ్వు బ్రహ్మాండంగా స్వయంగా డబ్బులు పోగు చేసి పేపర్ ఏమైనా పెట్టారా? మీ తండ్రి గారు మీరు దాన్ని 10 రూపాయలు ఉన్న షేర్ని ఎవరితోనో 350 రూపాయలు పెట్టి కొనిచ్చి ఒక అబద్ధపు సాక్ష్యానికి తయారుగా నిలువుటద్దంగా తయారు చేసి మరి అది ఆ రాతలు రాస్తూ ఈ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో దుష్ప్రచారం చేస్తూ ఈ రాష్ట్రంలో ఏదో తప్పు జరిగిపోతుందని నీ అనుయాయుల ద్వారా ప్రచారం చేయటానిక ఆ పేపర్ పెట్టుకున్నది. అలాంటి పేపర్ పెట్టుకుని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా మీరు అమరావతి మీద మరి ఈ రాష్ట్రానికి రాజధాని రాకూడదని ఈ చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రచారానికి, గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవటానికి అవిశ్వాస తీర్మానం అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకు అవిశ్వాస తీర్మానం? ఏ రూపంలో ఏ రకంగా మీరు ఇంత ఆఖరికి పేదవాడు ఒకరోజు రోడ్డు మీద విజయవాడలో వస్తుంటే అధ్యక్ష మైక్ పెట్టారు, అమరావతి కోసం మీరు ఒక ఇటుక ఇవ్వండి అంటే క్యూలో నుంచొని కూలి చేసుకునే వాళ్ళు క్యూలో నుంచొనిస్తే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి కానీ పార్టీ కానీ అందులో ఉన్న వాళ్ళు కానీ ఒక్కరంటే ఒక్కరైనా ఈ అమరావతి ఈ ఆంధ్రుల రాజధాని కలల రాజధానికి సహాయం చేయటానికి చేతగాకపోగా చెడగొట్టే ప్రయత్నం చేస్తున్న ఈ రాజకీయ పార్టీని ఈ ప్రతిపక్ష నాయకుల్ని ఏమనాలి అధ్యక్ష మనం? అందుకోసం అధ్యక్ష ఇల్లు అవిశ్వాస తీర్మానం ఎందుకని అంటే ఇంత జరుగుతున్న అభివృద్ధిని కళ్ళారా చూసి ఓరలేనితనమా? ముఖ్యమంత్రిగా అయిన వెంటనే హుదూద్ తుఫాన్ వచ్చి విశాఖపట్నం అతలాకుతలం అయిపోతే ఏ మాత్రం కూడా సౌకర్యాలు లేకుండా ప్రజలందరూ ఇబ్బందులు పడిపోతుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ వెళ్ళి బస్సులో ఉండి వారం రోజుల్లో హుదూద్ తుఫానుకు గురైన ప్రాంతాన్ని మొత్తం సెటిలైట్ చేసి ఆ ప్రాంతం అంతా కూడా
ప్రజలు నార్మల్గా జీవన విధానాన్ని కొనసాగించేలా చేసినప్పుడు వీరేం చేశారు అధ్యక్ష? ఈ పేపర్ కానీ, ఈ నాయకుడు కానీ, లేకపోతే ఈ ప్రతిపక్ష నాయకులు కానీ ఏం చేశారు అధ్యక్ష? రంధ్రాన్వేషణ చేశారు అధ్యక్ష. అక్కడికి వెళ్ళి అక్కడ అది జరగట్లేదు, ఇది జరగట్లేదు అని. కానీ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వారం రోజుల్లో నార్మల్సీ వచ్చిన తర్వాత ఏం చేశారు? ఒక పెద్ద ర్యాలీ తీసి విశాఖపట్నంలో ఈ ముఖ్యమంత్రిని వేయినోళ్ళ కొనియాడి ఆయన యొక్క ఘన కీర్తిని, ఆయన చేసిన పనులని కొనియాడిన సంగతి మర్చిపోతున్నారు అధ్యక్ష. హుదూద్లో ఇంత గొప్ప స్థాయిలో పనిచేసిన ప్రభుత్వానికి వీరు అవిశ్వాసం పెడుతున్నది అధ్యక్ష. నేను సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష, దేనికోసం అధ్యక్ష వీళ్ళ అవిశ్వాసం? అంటే హుదూద్ తుఫాను వారం రోజుల్లోనే ఈ ప్రాంతాన్ని, విశాఖపట్నం మొత్తాన్ని కూడా నార్మల్సీకి తీసుకొచ్చి అదే విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల కోసం ఒక కన్వెన్షన్ ఏర్పాటు చేసి వేలాది కోట్ల రూపాయల అగ్రిమెంట్స్ కుదిర్చి ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తున్నందుక ఈ అవిశ్వాస తీర్మానం. దేనికోసం అధ్యక్ష? దేనికోసం పెడుతున్నారు వీళ్ళు? వాళ్ళ యొక్క నోటి దీనికోసం తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రం కాదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అనేక రకాలుగా ఈ రాష్ట్రం మనం మొన్న చూసాం అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంలో కానీ, బడ్జెట్ ప్రతిపాదించినప్పుడు కానీ మనం చూసాం అధ్యక్ష, ఈ రాష్ట్రం ఒక పక్క కరువు వచ్చి, ఒక పక్క అతివృష్టి వచ్చి, ఇన్ని పరిస్థితుల్లో కూడా 2 అంకెల అభివృద్ధి సాధించినందుక వీళ్ళు అవిశ్వాస తీర్మానం పెడుతున్నది. విపత్కర పరిస్థితుల్లో సమర్థవంతమైన నాయకత్వం పనిచేస్తున్నప్పుడు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఆర్థిక పరంగా అంత ఉన్నతి సాధించి 2 అంకెల అభివృద్ధి, ఆర్థికంగా అభివృద్ధి సాధించిన రాష్ట్రం ఈ భారతదేశంలో లేదు. మరి అలాంటి అప్పుడు అది సాధించినందుకు పెడుతున్నారా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష, ఈ రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో 2817 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న సందర్భంలో రైతుల యొక్క కష్టాలని, కన్నీళ్ళని, పేద ప్రజల యొక్క ఆవేదనని అర్థం చేసుకున్న, రైతుల ఆత్మహత్యల గురించి మరి ప్రత్యేకంగా కళ్ళారా చూసిన అనుభవంతో రైతుల కోసం ప్రత్యేకమైన బడ్జెట్ పెడతానని ఒక హామీ ఇచ్చి గత 3 సంవత్సరాలుగా ప్రత్యేకమైన బడ్జెట్ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ పెట్టకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్టి వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంలో చేర్చి వ్యవసాయాన్ని మరియు అనుబంధ రంగాలన్నింటిలో కూడా అత్యధికమైన వృద్ధి సాధించినందుకు అవిశ్వాసం పెడుతున్నారా అని నాకు ఒక అనుమానం అధ్యక్ష. వ్యవసాయం బాగుపడటం ఇష్టం లేక మత్స్య పరిశ్రమ, పాడి పరిశ్రమ, మరి హార్టికల్చర్ ఏది కూడా వీళ్ళకి బాగుపడటం ఇష్టం లేదా? దేనికోసం వీళ్ళ అవిశ్వాస తీర్మానం? ఏ రంగంలో ఇబ్బంది ఉందని, ఇబ్బంది ఉంటే నువ్వు చెప్పేవా ఎప్పుడైనా? లేదనే కదా నువ్వు మాట్లాడుతూ ఉన్నది. మరి వ్యవసాయాన్ని మరి గిట్టుబాటు చేయటానికి కోసం, వ్యవసాయం కోసం ఒక ప్రత్యేక బడ్జెట్ పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు వ్యతిరేకంగా బడ్జెట్ ఇది పెడుతున్నారా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోనే కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియని వాతావరణం నుంచి, పరిశ్రమలు హాలిడే ఇచ్చిన వాతావరణం నుంచి, ఆఖరికి క్రాప్ హాలిడే కూడా ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. క్రాప్ హాలిడే ఇచ్చిన రోజుల నుంచి ఈ రోజున అధ్యక్ష, అంతేకాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా 16,500 కోట్ల రూపాయల లోటు ఉంది అధ్యక్ష. అది మనందరికీ తెలిసిందే. పోనీ అప్పు తీసుకొద్దామంటే FRBM చట్టం అడ్డం ఉందన్న సంగతి కూడా తెలుసు మనందరికీ. అయినా కూడా ఆర్థిక స్థితిని ఒక క్రమశిక్షణలోకి తీసుకువచ్చి ఆర్థికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ మరి ఆర్థికంగా అనేక అంశాల్లో పరిశ్రమలకి గతం నుంచి వస్తున్న రాయితీలన్నింటినీ కూడా కొనసాగిస్తూ
పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన రాష్ట్రాల్లో భారతదేశంలో 2వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి వ్యతిరేకిస్తూ అవిశ్వాస తీర్మానం పెట్టారు అధ్యక్ష. వీళ్ళు అంటే పరిశ్రమలన్నీ తెలంగాణలో ఉండిపోయినాయి. వ్యవసాయం ఒక పక్కన ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టి అభివృద్ధిని తీసుకువస్తున్న ముఖ్యమంత్రి గారి చర్యలు, మరి వ్యవసాయంతో పాటు అనేక మందికి ఉపాధి చూపించాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతని గుర్తెరిగి అనేక అంతర్జాతీయ సదస్సులకు వెళ్ళి, సాక్షాత్తు మనం కూడా ఇక్కడ సదస్సు నిర్వహించి పరిశ్రమలను ఇక్కడికి ఆహ్వానించి, ఆహ్వానించటానికి అవసరం పరిశ్రమలకు పెట్టడానికి అవసరమైన వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో తయారు చేసి అనుమతులన్నింటినీ వీలైనంత తొందరగా సింగిల్ డెస్క్ ద్వారా ఇప్పించి, మరి గుజరాత్ తర్వాత 2వ రాష్ట్రంగా వరుసగా 2వ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ను చేసినందుకు అవిశ్వాసం పెడుతున్నారా? దేనికి పెడుతున్నారు అధ్యక్ష వీళ్ళు అవిశ్వాసం? ఈ సాధించిన విజయాలు ఏవి కూడా మనకు కనపట్టలేదా? లేకపోతే కళ్ళు ఏమన్నా మూసుకుపోయినాయా? లేకపోతే నీ పేపర్ వీటన్నిటిని కప్పేసిందా? దేనికోసం పెడుతున్నారు ఇదంతా కూడా అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ ప్రతిపక్షం అధ్యక్ష ఎప్పుడు చూసినా రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే ప్రస్తుతం గురించి మాట్లాడతాడు అధ్యక్ష. రాజకీయ నాయకులందరూ కూడా ప్రస్తుతం గురించి మాట్లాడతారు. రాజనీతిజ్ఞులు భవిష్యత్తు గురించి, ఈ దేశ భవిష్యత్తు గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు అధ్యక్ష. ఎవ్రీబడి నోస్ ఇట్ ద ఫ్యాక్ట్. అటువంటి భవిష్యత్తు దర్శనం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ఈ ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, ప్రపంచం గర్వించే రాజధానిని నిర్మించాలని, ఆ నిర్మించడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు తన వంతు కృషి చేస్తూ మరి రైతుల్ని ఒప్పించి, రైతుల్లో నమ్మకం చొప్పించి మరి రాజధాని నిర్మిస్తూ ఉంటే, ఈ రాజధానికి సంబంధించిన ఎప్పుడైతే మనం ఈ దేశంలో పెట్టుబడులు పెట్టాలన్నా, ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా ఎక్కడ చూస్తారు అధ్యక్ష? హైదరాబాద్ వస్తారు, లేకపోతే ఢిల్లీ వెళ్ళి ఈ ఢిల్లీలో ఎటువంటి ప్రభుత్వం ఉంది, ఏ రకమైన నాయకత్వం ఉంది, ఎటువంటి వాతావరణం ఉంది, ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఇక్కడున్న పరిస్థితులు ఏంటి అని గమనించిన తర్వాత మాత్రమే పెడతారు. మనకి రాజధాని లేదు. మరి నమ్మకం రైతుల మీద అయితే ఉంది, కానీ వీరికి నమ్మకం లేదు. రాజధాని వచ్చిన తర్వాత మాత్రమే ఈ రాష్ట్రంలో అభివృద్ధికి పట్టుకొమ్మగా ఉంటుందన్న సంగతి మన అందరికీ తెలుసు. మరి ఒక హైదరాబాద్ లాగా, ఒక బెంగళూరు లాగా, లేకపోతే ఒక పెద్ద మద్రాసు లాగా, చెన్నై లాగా ఒక రాజధాని నిర్మించాలని సంకల్పం చేస్తూ ఉన్నప్పుడు మరి తెలుగు జాతికి రాజధాని నిర్మిస్తున్న చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో, ఆ దూరదృష్టిని ఆ నాయకుడి యొక్క ఆలోచనల్ని అందుకోలేక కేవలం సంకుచిత దృష్టితో తన యొక్క ఆలోచన ఎంతసేపు ఎవరో ఏదో చేశారని, తన ఆల్రెడీ ఒక ట్రాక్ రికార్డు ఉంది అధ్యక్ష, ఎవరికి భూములు ఏ రకంగా సంతర్పణ చేసిందో, మరి గతంలో ఏ రకమైన అనుభవాలు ఉన్నాయో, తన పెట్టుబడులు ఏ రూపంలో వచ్చినాయో, ఆ అనుభవాలన్నిటినీ పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా ఉన్నట్టు తనకు ఆ కళ్ళద్దాల్లో నుంచి చూస్తున్నాడు అధ్యక్ష. యువతల మరి ప్రభుత్వ పనితీరు అంతా కూడా ఆయనకి తెలుసు. మరి ఆ బ్రాహ్మణి స్టీల్స్ కోసం ఎన్ని వేల ఎకరాలు ఏ రకంగా ఇచ్చారో, బయ్యారం గన్లు ఎవరికి ఇచ్చారో తెలుసు. సాక్షాత్తు ఆయనకి దేవుడిచ్చిన అన్నగారు ఏ రకంగా జైలు పాలయ్యి మరి ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని, అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మరి ప్రత్యేకంగా ఇక్కడికి హైదరాబాద్ వచ్చి ఏ రకంగా చెప్తే ఆయన ఎవడో నాకు తెలియదని చెప్పిన గొప్ప వ్యక్తి ఈయన. ఈ భూముల యొక్క వివరాలని, భూముల కుంభకోణాలని వరుసపెట్టి చదివితే సాక్షికి ఎక్కడి నుంచి వచ్చినాయి, బ్రాహ్మణి స్టీల్స్కి ఎక్కడి నుంచి వచ్చినాయి, లేకపోతే మీ సిమెంట్ ఫ్యాక్టరీ, భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు ఎలాగ ఇచ్చారు, ఈ రకంగా చూసుకుంటే అక్కడ ఏదో
జరిగిపోతుందని అబద్ధాలు ప్రచారం చేయటం అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. నిన్నగాక మొన్న మేము గత 10 రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాలకు ముందు రాసిన పేపర్లన్నీ చదివితే అందరూ నవ్విపోతున్నారు అధ్యక్ష. నవ్విపోతారు కాక నాకేంటి సిగ్గాని రాతలు రాసుకుంటా ఉంటే ఎవరు నమ్ముతారు అధ్యక్ష? అక్కడంట అసైన్డ్ భూములన్నింటినీ కూడా ఎవరో కొనేశారండి. ఈ రోజుకి నేను ఛాలెంజ్ చేస్తున్న అసెంబ్లీ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను స్థానిక ప్రజాప్రతినిధిగా ఆ ప్రాంతంలో రైతుల భూముల్ని సమీకరించడానికి తిరిగిన మంత్రివర్యులు పుల్లారావు గారు, అంతేకాదు నారాయణ గారు, ప్రతి ఒక్క మీటింగ్లో ప్రతి ఒక్క గ్రామంలో అనేక వేదికల మీద స్పష్టంగా చెప్పాము అధ్యక్ష, మీరెవరూ భూములు అమ్ముకోవద్దని, ఎవరు అమ్మటానికి వీల్లేదు, మీకు మంచి మెరుగైన అవకాశాలు కల్పిస్తాం, అది మీకు అభివృద్ధి సాధించడానికి అవకాశాలు ఉంటాయి, మీ భూములకు విలువలు పెరుగుతాయని అనేక సార్లు చెప్పాము అధ్యక్ష. నేనైతే ప్రత్యేక సమావేశాలు కూడా పెట్టి చెప్పాను అధ్యక్ష. అసైన్డ్ భూములు ఎవరో కొన్నారని 170% మంది ఈ రోజు కూడా అసైన్డ్ భూమి ఎవరికైతే అసైన్ చేయబడిందో, ఏ దళితులు, ఏ గిరిజనులు, ఏ వెనుకబడి వర్గాలకి అసైన్ చేయబడిందో వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయన్న సంగతి వీరికి తెలియక అబద్ధాలు రాస్తున్నారు అధ్యక్ష. అయితే ఎందుకు ఆయన ఒక మాట చెప్తున్నారు, ఆలస్యం చేశారు, సంవత్సరం పాటు ఆలస్యం చేశారని చెప్తున్నాడు. అసైన్డ్ ల్యాండ్ చట్టాన్ని సవరించడానికి ప్రత్యేకంగా రాజధాని ప్రాంతంలో ఈ అసైన్మెంట్ పొందిన వ్యక్తులకి అత్యధిక ప్రయోజనం కల్పించడానికి ఏ రకమైన మార్పులు తీసుకువస్తే ఆ మార్పులకు అనుకూలంగా స్థానికంగా ఉన్న ఎస్సీలు, ఎస్టీలు లబ్ధి పొందుతారో ఆ మార్పులు తీసుకురావడానికి అనేక సార్లు వారితోనూ ప్రజాప్రతినిధులతోనూ చర్చించిన తర్వాత చేసిన కార్యక్రమం అధ్యక్ష. మళ్ళా ఇంకోటి చెప్తారు అధ్యక్ష, వీరికి ముందుగానే రాజధాని వస్తుందని అక్కడికి తెలుసు, అందుకోసమే వీళ్ళ వ్యక్తులందరూ అక్కడ కొన్నారని చెప్పడం అనే ఒక అబద్ధ ప్రచారం అధ్యక్ష. అందరికీ తెలుసు అధ్యక్ష, వీరికి రాజధాని ఎక్కడ వస్తుంది అనేది తీసుకెళ్లి దొనకొండలో పెట్టాలనేది వీళ్ళ ఆలోచన. అందుకోసమే వీరి వ్యక్తులు, వీరికి సంబంధించిన వ్యక్తులు, వీరి చుట్టాలు, వీరికి ప్రతి ఒక్కరు కూడా అక్కడ భూములు కొన్నారు. అక్కడికి రాజధాని ఇక్కడ రానియకుండా చేసి ఆ ప్రాంతానికి రాజధాని తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతోటే ఈ రకంగా చేస్తున్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అందరి మీద అభాండాలు వేయటం, ఇక్కడ కొన్నారని. మరి నిజంగా కొనాలనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ నిజంగానే ప్రభుత్వంలో ఉన్న అందరూ కూడా అనుకుంటే కోర్ క్యాపిటల్లోనే కొనుక్కుంటారు అధ్యక్ష. ఎల్ఏ కృష్ణా జిల్లాలోనో అక్కడో ఇక్కడ ఎందుకు కొనుక్కుంటారు అధ్యక్ష? అది కాదు అధ్యక్ష, అబద్ధం చెప్పాలా, ఎక్కడ ఏమి రానియకుండా చేయాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి వీల్లేదు. అదే అధ్యక్ష, మెయిన్ ఏంటంటే రాజధాని నిర్మించటం అనేది మనందరి యొక్క ఆకాంక్ష, మన ఆలోచన, భవిష్యత్తు తెలుగువారి ఆంధ్రుల యొక్క ఒక ఆశ అధ్యక్ష. ఆనాడు రాజధాని నిర్మించడానికి విజయనగర సామ్రాజ్యంలోనే అవకాశం వచ్చింది అధ్యక్ష. విజయనగర సామ్రాజ్యంలో మొట్టమొదటిసారిగా ఉన్నత స్థితికి తీసుకెళ్ళింది శ్రీకృష్ణదేవరాయలు అధ్యక్ష. ఈ రోజున ఒక అభినవ శ్రీకృష్ణదేవరాయలాగా రాజధాని నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు సంకల్పించి ఆ సంకల్పంతో ముందుకు తీసుకువెళ్తూ వివిధ ఆర్థిక సంస్థల నుంచి సొమ్ముని రాబట్టి తద్వారా ఒక అద్భుతమైన రాజధాని నిర్మించాలని ఆలోచన చేస్తున్నందుకు, ఆ ప్రయత్నాలు చేస్తున్నందుకు దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష. వీరు ఆగిపోమంటే ఆగిపోవటానికి లేదు. ఇది గౌరవ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, ఆంధ్రుల ఆత్మగౌరవంతో వచ్చిన పార్టీ, తెలుగుదేశం పార్టీని ప్రస్తుత రథసారథి ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్తున్న పార్టీ అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి ఆత్మవిశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్తున్న పార్టీ, పరిపాలిస్తున్న ప్రభుత్వం ఇది. ఆ ప్రభుత్వంలో ఉన్నాం. మీరు అనుకున్నంత మాత్రాన ఏమీ కుదరదు. ఆనాడు అన్నగారు ఏ రకంగా అయితే శాశ్వతంగా ఆంధ్రులు ఉన్నంతకాలం తెలుగువాడు ఉన్నంత వాళ్ళు స్థిరస్థాయిగా ఉంటాడో, ఈనాడు ఈ చంద్రన్న
తెలుగు జాతి ఉన్నంతకాలం నూతన రాజధాని నిర్మించి అందరూ అద్భుతపరిచేలాగా ఒక రాజధాని నిర్మించి భవిష్యత్తు తరాలకి వారసత్వంగా ఇస్తున్న చంద్రబాబు నాయుడు కూడా చిరస్మరణీయుడిగా ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఉంటారు అధ్యక్ష. అంతే అధ్యక్ష, అనేక అంశాల మీద ఒకసారి అధ్యక్ష ఆఖరికి క్లోజ్ చేస్తున్నా అధ్యక్ష. ఇంకా లాస్ట్కి అధ్యక్ష, ఏ రకమైన మనిషి ఎవరి మీద అబండాలు వేస్తున్నారు అది కూడా చూడాలి అధ్యక్ష. మన ట్రాక్ రికార్డు ఒకసారి చూడాలి. నేను ఎవరి మీదైనా మనం మాట్లాడుతున్నామంటే ఆ వ్యక్తి యొక్క గుణగణాలు ఏంటి, అతని ఆలోచన విధానం ఏంటి, అతను ఏ రకమైన ఆలోచనతో ఒక దుష్టబుద్ధితో చేస్తున్నారా లేకపోతే అతని ఆలోచన విధానంలో ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకోవాలి అధ్యక్ష. ఎవరి మీద అభాండాలు వేస్తున్నారు? 11 కేసుల్లో ఛార్జ్ షీట్ ఎదుర్కొని 16 నెలల పాటు జైలు శిక్ష అనుభవించి మరి ఉల్టా ఈ రకంగా చూస్తే మీ తండ్రి గారు, ఆనాటి నాయకులు, ఆఖరికి మీ తల్లి గారు కూడా కేసులు వేసి విత్డ్రా చేసుకున్న ఒక వ్యక్తి గురించి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడతారా? అంటే మాట్లాడే ముందు, ఆలోచన చేసే ముందు, ప్రచారం చేసే ముందు మన గుణగుణాలేంటి, మనం ఎవరి మీద ఇలాంటి అసత్య ప్రచారం, అబద్ధ ప్రచారం చేస్తున్నామనే సంగతి కూడా ఆలోచన చేయకుండా చేస్తా ఉన్నారు అధ్యక్ష. అందుకనే అధ్యక్ష ఆఖరిగా మనం చెప్పేది ఒకటే అధ్యక్ష, ఆ రకంగా అనేక అంశాల మీద ఆర్థిక పరంగా లేదు బడ్జెట్లో డిస్కషన్ చేయడానికి ఇష్టం లేదు, మరి ఏ రకంగా కూడా ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించింది లేదు. ఒకటి గుర్తొస్తూ ఉంటుంది అధ్యక్ష, ఎప్పుడైనా ఆయన డిఫెన్స్లో పడిపోయినప్పుడు మనమే వస్తాం 2 నెలల్లో, ఇంకో సంవత్సరం వస్తే మనమే ముఖ్యమంత్రి. ఎట్లా వస్తారు అధ్యక్ష? యువతలేమో నువ్వు పెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా నెగ్గే అవకాశం లేదే. ఏ రకంగా అవకాశం ఉంది? మెజారిటీ లేదు. పోనీ నువ్వు పెట్టే సందర్భం కరెక్ట్ కాదు, నీకు నియమ నిబంధనలు తెలియవు, లేకపోతే రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం పరిపాలన సాగుతుందో లేదో ఏమాత్రం అవగాహన లేదు. అందులో ఏదైనా మంచి సలహా ఇచ్చి ఏమీ లేని ఈ రాష్ట్రానికి నా వంతు సహకారంగా నేను ఈ మంచి సలహా ఇచ్చాను, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందటానికని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్న ప్రతిపక్షం పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని నేను మనస్ఫూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ అవిశ్వాస తీర్మానాన్ని అందరూ కూడా వ్యతిరేకించాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు అవిశ్వాస తీర్మానాన్ని గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు వారి పార్టీ ప్రవేశపెట్టింది అధ్యక్ష. దాని గురించి కూడా చెప్పాలనేది, అసలు ఎందుకు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు దానికంటే ముందుగా ఈ అవిశ్వాస తీర్మానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ ఆగస్టు హౌస్లో ఉన్న గౌరవ సభ్యులు నిజాయితీగా లేకపోతే ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకులు కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలని స్పష్టంగా అవగాహన చేసుకొని క్రింది స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా దీన్ని వ్యతిరేకించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ నేను మనస్ఫూర్తిగా ఈ అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నానని చెబుతూ మరి ఈ తీర్మానానికి మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఈ అవిశ్వాస తీర్మానం పెడుతున్న సందర్భంలో ప్రతిపక్ష నాయకునికి అవగాహన రాహిత్యం. మొట్టమొదటిగా ఇంతకుముందు కూడా ఐస్ సైనడ్ అయిన రోజున పెట్టారు అధ్యక్ష. నియమాలు తెలియదు, నిబంధనలు తెలియదు, ఆ నిబంధనల ప్రకారం వ్యవహరించడం తెలియదు. అంతేకాకుండా ఆయన ఏది కోరితే అది, ఎవరైనా సలహా ఇస్తే తీసుకోవటం తెలియదు. ఏమీ తెలియకుండా అవిశ్వాస తీర్మానం అంటే ఆయన అనుకున్నారు అధ్యక్ష, మన ఇష్టం వచ్చిన స్పీచ్ మోనో యాక్షన్ చెప్పొచ్చు. ఎప్పుడు గత సంవత్సరంన్నర నుంచి జరుగుతున్న విషయాలన్నింటినీ ఇక్కడ ఏకరు రోజు చెప్తుంటారు అధ్యక్ష. మళ్ళీ తిరిగి అదే చెప్పడానికి అవకాశం కోసం పెట్టినట్టుంది తప్ప, ఎందుకంటే ఆ అవిశ్వాస తీర్మానం ఎటువంటి పరిస్థితుల్లో నెగ్గటానికి కూడా అవకాశం లేదు. నాకు తెలిసి అధ్యక్ష,
ఆయన మీద ఆయన ఎమ్మెల్యేలే అవిశ్వాస తీర్మానం పెట్టి కొంతమంది వెళ్ళిపోయారు అధ్యక్ష. అసలు ఎందుకంటే ఆయన ప్రవర్తన కానీ ఆయన ఆయనకు అర్థం కానీ ఈ పార్లమెంటరీ ప్రొసీజర్ అర్థం కాని విషయం కానీ లేకపోతే జరుగుతున్న కార్యక్రమాల పట్ల అవగాహన పెంచుకుని కానీ ఎవరు కాదు, ఆయన ప్రవర్తన ఆయన ఆలోచన విధానం ఆయన చేస్తున్న విధానాన్ని బట్టే ఆయన ఎమ్మెల్యేలు ఆయన మీద అవిశ్వాసం తీర్మానం పెట్టేసి కొద్దిమంది ఆ పార్టీని వదిలేసి వస్తున్న సంగతి మన అందరికీ తెలుసు. 2014 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చారు అధ్యక్ష తీర్పు. ఎందుకు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అనేది ఒక్కసారి అర్థం చేసుకుంటే అసలు ఈ బడ్జెట్ సెషన్లో అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు కానీ ముందు అసలు బడ్జెట్ గురించి చర్చించకుండా అవిశ్వాస తొందర ఏమిటి అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఆయన ఆలోచన విధానం, ప్రతిపక్ష నాయకుడి గారి ఆలోచన విధానం ఒక్కటి అధ్యక్ష. స్పష్టంగా 2014లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన సందర్భంగా ఎవరైతే సమర్థవంతమైన నాయకుడు ఉన్నారో, ఎవరి చేతుల్లో ఈ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా లేని, పరిపాలనకి ఏమాత్రం కూడా కూడు గుడ్డ లేని పరిస్థితిగా దయపరించిన ఈ రాష్ట్రానికి ఎవరి సమర్థవంతమైన నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో అని ప్రజలు ఆల్రెడీ సంవత్సరాల క్రితం 18 నెలల క్రితం తీర్పు ఇచ్చారు అధ్యక్ష. అప్పుడే ఆయనకి అవిశ్వాసం పెట్టేశారు. మళ్ళీ 2019లో కూడా ప్రజలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అది గమనించకుండా ఇప్పుడు ఒక ప్రత్యేకంగా అవిశ్వాస తీర్మానం ఎందుకు అధ్యక్ష? బడ్జెట్ సెషన్ అంటే ఏంటి అధ్యక్ష? బడ్జెట్ సెషన్లో స్పష్టంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివిధ వర్గాలు వివిధ రంగాలకి కేటాయింపులు ఏ రకంగా జరుపుతారు, ఆ కేటాయింపుల్ని ఏ రకంగా సరిపోతాయా చాలవా అని ఆ పద్ధతుల మీద మాట్లాడటం కానీ సలహాలు కానీ సంప్రదింపులు కానీ చేయటం కానీ ఆయన చరిత్రలో లేదు. ఈ సంవత్సరాల కాలంలో మనం జరిగిన అసెంబ్లీలో మనం చూసాం అధ్యక్ష. మొట్టమొదటి సమావేశంలో గవర్నర్ గారి ప్రసంగం తరపున మాట్లాడుతూ ఆయన ఒకటే చెప్పారు, మేము ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయి కొద్దిగా ఇబ్బంది పడ్డాం. ఈ రాష్ట్రం తెలుగుదేశం ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ప్రజలు, మేము నిర్మాణాత్మకమైన సహకారం ఇస్తామని చెప్పారు. ఒక మాట తప్ప ఏ రోజైనా ఒక్కరోజైనా ఈ అసెంబ్లీలో నిర్మాణాత్మక సహకారం ఇచ్చిన సందర్భం ఒక్కటైనా ఉందా? అంటే ప్రతిపక్షం అంటే ఎదురు తిరిగి ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు అవాకులు చవాకులు మాట్లాడుతూ తను ఒక పత్రిక పెట్టుకున్నాడు కాబట్టి, ఒక ఛానల్ పెట్టుకున్నారు కాబట్టి ఆ పత్రికలో అవాస్తవాల్ని రంగరించి రాసి ఈ రాష్ట్ర ప్రజలకు ఒక గోబెల్స్ లాగా ప్రచారం చేస్తూ ఆ ప్రచారాన్నే నిజమని నమ్మి భ్రమించేలాగా చేయాలని ఆలోచన చేయటమే తప్ప ఎప్పుడు కూడా ఆయన అసలు నిర్మాణాత్మకమైన సహకారం ఇవ్వలేదు అధ్యక్ష. దానికి అనేక ఉదాహరణలు మనం చెప్పవచ్చు అధ్యక్ష. ఈ రాష్ట్రం విభజించిన తర్వాత 16,500 కోట్ల రూపాయల లోటు ఉందని చెప్పి సాక్షాత్తు గవర్నర్ పరిపాలనలో ఉన్నప్పుడు ఆ విషయాన్ని తెలియజేస్తే ఇలాంటి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రంలో ఒక గౌరవ ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న వ్యక్తి ఎప్పుడైనా ఈ పని చేస్తే ఈ రాష్ట్రానికి మేలు జరుగుద్దని కానీ, లేదు ఈ సూచనల ద్వారా మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడగాలని కానీ, లేకపోతే ఏ రకంగా అయినా సరే ఏ ఒక పథకాన్ని ప్రవేశపెట్టినట్టయినా దీని మీద మంచి చెడులు విశ్లేషించి చెప్పి తప్పొప్పులన్నా ఎత్తి చూపిద్దామనే యావ లేకుండా 1 సంవత్సరం తర్వాత నేనే ముఖ్యమంత్రి అవుతా, 2 నెలల తర్వాత చెప్తాడు మళ్ళీ నేనేం వస్తాను, మనమే వస్తాం అబ్బా ఏం పర్లేదు మందే అనే చెప్పే ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వ్యక్తి అంటారా? ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎన్ని రోజులకు వస్తాయి? 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయని చిన్నపిల్లవాడు 8వ తరగతి వాడికి తెలుసు కదా. 8వ తరగతి చదివే చిన్నపిల్లవాడికి తెలిసిన అంశాలని గౌరవ ప్రతిపక్ష నాయకుడు గారికి తెలియదని మనం అనుకోవాలా? కానీ కుట్ర చేస్తున్నారు, తెలుసు ఆయనకి కుట్ర. ఏ రకమైన కుట్ర? ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఈ రాష్ట్రంలో రాజధాని లేకపోతే రాజధాని నిర్మించకూడదు. మరి ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎలక్షన్ ముందే ఒక అవగాహనకు వచ్చి ఎన్నికల పొత్తు పెట్టుకొని మరి ఎన్నికలకు వెళ్ళి గెలిచారు. వీళ్ళ పొత్తుని ఏ రకంగా విడదీయాలి, కేంద్ర సహకారం లేకపోతే ఈ రాష్ట్రం ఏ రకంగానూ అభివృద్ధి చెందలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి చూసి ఆనందపడి
తర్వాత ఏదైనా ప్రజలు ఈయనకి ఇస్తారనే ఒక భ్రమలో ఉండి ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు అధ్యక్ష. అసలు ఎందుకు అవిశ్వాసం పెట్టాలి? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే తెలంగాణ ప్రాంతానికి చెందిన 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కల్పించి ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుని కలల సాకారాన్ని చేసినందుకు అవిశ్వాసం పెడుతున్నాడా అధ్యక్ష? అయినా పోలవరం ప్రాజెక్టు ఒకవేళ 7 మండలాలు కానీ మన రాష్ట్రంలో కలపకపోతే జూన్ 2వ తారీఖున తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి ఉంటే ఆ రాష్ట్రం ఈ 7 మండలాల బదిలీకి ఒప్పుకునేదా అధ్యక్ష? దానికోసం గౌరవ ప్రధానమంత్రి గారిని ఒప్పించి మరి మొట్టమొదటి సమావేశంలోనే ఒక ఆర్డినెన్స్ని ప్రవేశపెట్టించి ఆ ఆర్డినెన్స్ ద్వారా విశాల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రయోజనాలను కాపాడిన గౌరవ ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా అవిశ్వాసం పెడుతున్నాడా చెప్పాలి అధ్యక్ష. ఆయన ఎందుకు పెడుతున్నాడు? ఏ కారణంతో పెడుతున్నట్టు అది మనం ఆలోచించాలి. అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి కావటం ఇష్టం లేదా? ఈ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ అవసరం లేదా? ఈ రాష్ట్రంలో ఏ రకమైన అభివృద్ధి జరగటానికి ఏమాత్రం కూడా ఇష్టం లేక పెడుతున్నారా? దేనికోసం పెడుతున్నారా అనేది ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, బడ్జెట్ సెషన్లో ఎంచుకున్నారు. నేను ఇందాక చెప్పాను అధ్యక్ష, సాంఘిక సంక్షేమ రంగంలో కానీ మరి బీసీలకి, ఎస్సీలకి, లేకపోతే వ్యవసాయ రంగానికి, ఇతర రంగాలన్నిటికీ కేటాయింపుల విషయం మీద అనేక రకాలుగా మాట్లాడటానికి అవకాశం ఉంది. బడ్జెట్ మీద చర్చించడానికి అవకాశం ఉంది. ఆ అవకాశం ఏమి తీసుకోకుండా ఇప్పుడు కూడా అంతే అధ్యక్ష, ఆయన డిప్యూటీ లీడర్ గారేమో మరి సంతకం పెట్టారు, ఆయన మాట్లాడటానికి అవకాశం లేదు. మాట్లాడితే ఈయన మాట్లాడాలి, లేకపోతే ఇంకెవరు మాట్లాడటానికి అవకాశం లేదు. ఆఖరికి అందులో ఉన్న ఏ ఒక్కరు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి మరి ఏమాత్రం నిర్మాణాత్మక సహకారం ఇచ్చాడో ఒకసారి మనం అందరం చూడాల్సిన ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, తర్వాత స్టేట్ విభజన అయిన తర్వాత ఈ రీఆర్గనైజేషన్ యాక్టు మరి ఎప్పుడు వచ్చింది అధ్యక్ష? కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉంది. ఈ హయాంలో ఉన్నప్పుడు ఈ రీఆర్గనైజేషన్ జరిగిన సందర్భంగా మన రాష్ట్రానికి రావాల్సిన అన్ని రకాలైన రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచిన అన్ని రకాల సంస్థల్ని కేంద్ర ప్రభుత్వంతో గౌరవ ప్రధానమంత్రి గారితో మంచి సయోధ్య నిలుపుకొని 13-14 కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఇక్కడికి తీసుకువచ్చి వాటన్నిటికీ శంకుస్థాపనలు చేయించి దాన్ని పురోగభివృద్ధిలో అన్ని కార్యక్రమాలను పురోగభివృద్ధిలో తీసుకొస్తున్నందుకు అవిశ్వాసం పెడుతున్నాడా అని నేను అడగాలనుకున్నాను అధ్యక్ష. చూస్తుంటే మరి రికార్డు సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఈ రాష్ట్రానికి 16,500 కోట్ల రూపాయలు ఉన్న అప్పున్న ఈ రాష్ట్రానికి డబ్బు లేకపోయినా రాజధాని నిర్మాణం కోసం ఒక గొప్ప వినూత్నమైన ఆలోచన చేసి రైతుల నమ్మకాల్ని కూడగట్టుకొని అపారమైన రైతు నమ్మకాన్ని కూడగట్టి 33,500 ఎకరాల భూమిని సమీకరించిన అందుక ఈ అవిశ్వాస తీర్మానం. నువ్వు చేసిన ప్రతి కుటిల యత్నం కూడా అక్కడ సక్సెస్ కాలేనందుక ఈ అవిశ్వాస తీర్మానం. నిన్నగాక మొన్న ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత అధ్యక్ష? ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టుకున్నాం మనం, 1,00,000 చిల్లర, 1,35,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని నీకు ఇష్టం వచ్చిన పేపర్ ఉంది కదా అని నీ కరపత్రం ఉంది, కానీ ఆ కరపత్రంలో ఇష్టం వచ్చినట్టు రాసుకోవటమేనా? మొత్తం 33,000 ఎకరాల భూమి అక్కడ ఉంటే ఆ 33,000 ఎకరాల భూమిలో 25,000 ఎకరాల్లో అవినీతి జరిగిందని రాస్తే ఎవరు నమ్ముతారు అధ్యక్ష? ఏమిటి అధ్యక్ష ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగిందని, ఏ వర్గాలకు అన్యాయం జరిగిందని ఈ అవిశ్వాస తీర్మానం పెట్టారు అధ్యక్ష? మొట్టమొదటి నుంచి ఈ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని, మరి ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే మనం అందరూ కూడా మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారో ఆ మంచి ఆలోచనలన్నీ చెడగొట్టడానికి విషపు రాతలు రాస్తూ
విషపు ప్రచారం చేస్తూ ఒక దుర్మార్గమైన ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రం మీద బలవంతంగా రుద్దటానికి తన యొక్క సాక్షి పత్రిక ఛానల్ని వాడుకుంటుందా? ఎలాంటి పత్రిక అధ్యక్ష అది? పేపర్ చూస్తే ఆహ్లాదంగా మనసు ఆహ్లాదపడాలి, మంచి వార్తలు నేర్చుకోవాలి, లేదా విజ్ఞానం రావాలి. లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ పేపర్ ఏ పేపర్ చదివినా ఉదయాన్నే ఆ పేపర్ కోసం మనం ఎదురు చూడాలి. పేపర్ అంటే చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు కానీ, విద్యార్థిగా కానీ, లేకపోతే ఉన్నత స్థాయికి వచ్చినప్పుడు కానీ పేపర్ చూస్తే సామాజిక అంశాలు కానీ, లేకపోతే ఆ రోజు జరుగుతున్న రాజకీయ ఆర్థిక విషయాల పట్ల అవగాహన పెంచుకోవడానికి రావాలి. కానీ ఎంతసేపు ఎవడో ఒకటి మీద దుష్ప్రచారం చేయటానికి, లేదా దానిలో రాసేది ఏంటి అధ్యక్ష? మీరు చూసే మన అందరికీ తెలుసు అధ్యక్ష, 3 పేజీలు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని తిట్టడానికి, 6 పేజీలు ఆయన పొగుడుకోవటానికి, మిగిలిన ఎలాగో స్పోర్ట్స్ ఇతరితర ఎలాగో రాయాలో అవి రాసుకుంటారు. ఇందుకు ఆ పేపర్ పెట్టుకున్నది. ఆ పేపర్కి ఏమన్నా నువ్వు బ్రహ్మాండంగా స్వయంగా డబ్బులు పోగు చేసి పేపర్ ఏమన్నా పెట్టారా? మీ తండ్రి గారు మీరు దాన్ని 10 రూపాయలు ఉన్న షేర్ని ఎవరితోనో 350 రూపాయలు పెట్టి కొనిచ్చి ఒక అబద్ధపు సాక్ష్యానికి తయారుగా నిలువుటద్దంగా తయారు చేసి మరి అది ఆ రాతలు రాస్తూ ఈ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో దుష్ప్రచారం చేస్తూ ఈ రాష్ట్రంలో ఏదో తప్పు జరిగిపోతుందని నీ అనుయాయుల ద్వారా ప్రచారం చేయటానిక ఆ పేపర్ పెట్టుకున్నది. అలాంటి పేపర్ పెట్టుకుని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా మీరు అమరావతి మీద మరి ఈ రాష్ట్రానికి రాజధాని రాకూడదని ఈ చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రచారానికి, గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవటానికి అవిశ్వాస తీర్మానం అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకు అవిశ్వాస తీర్మానం? ఏ రూపంలో ఏ రకంగా మీరు ఇంత ఆఖరికి పేదవాడు ఒకరోజు రోడ్డు మీద విజయవాడలో వస్తుంటే అధ్యక్ష మైక్ పెట్టారు, అమరావతి కోసం మీరు ఒక ఇటుక ఇవ్వండి అంటే క్యూలో నుంచొని కూలి చేసుకునే వాళ్ళు క్యూలో నుంచొనిస్తే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి కానీ పార్టీ కానీ అందులో ఉన్న వాళ్ళు కానీ ఒక్కరంటే ఒక్కరైనా ఈ అమరావతి ఈ ఆంధ్రుల రాజధాని కలల రాజధానికి సహాయం చేయటానికి చేతగాకపోగా చెడగొట్టే ప్రయత్నం చేస్తున్న ఈ రాజకీయ పార్టీని ఈ ప్రతిపక్ష నాయకుల్ని ఏమనాలి అధ్యక్ష మనం? అందుకోసం అధ్యక్ష ఇల్లు అవిశ్వాస తీర్మానం ఎందుకని అంటే ఇంత జరుగుతున్న అభివృద్ధిని కళ్ళారా చూసి ఓరలేని తనమా? ముఖ్యమంత్రిగా అయిన వెంటనే హుదూద్ తుఫాన్ వచ్చి విశాఖపట్నం అతలాకుతలం అయిపోతే ఏ మాత్రం కూడా సౌకర్యాలు లేకుండా ప్రజలందరూ ఇబ్బందులు పడిపోతుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ వెళ్ళి బస్సులో ఉండి వారం రోజుల్లో హుదూద్ తుఫానుకు గురైన ప్రాంతాన్ని మొత్తం సెటిలైట్ చేసి ఆ ప్రాంతం అంతా కూడా ప్రజలు నార్మల్గా జీవన విధానాన్ని కొనసాగించేలా చేసినప్పుడు వీరేం చేశారు అధ్యక్ష? ఈ పేపర్ కానీ ఈ నాయకుడు కానీ లేకపోతే ఈ ప్రతిపక్ష నాయకులు కానీ ఏం చేశారు అధ్యక్ష? రంధ్రాన్వేషణ చేశారు అధ్యక్ష. అక్కడికి వెళ్ళి అక్కడ అది జరగట్లేదు ఇది జరగట్లేదు అని. కానీ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వారం రోజుల్లో నార్మల్సీ వచ్చిన తర్వాత ఏం చేశారు? ఒక పెద్ద ర్యాలీ తీసి విశాఖపట్నంలో ఈ ముఖ్యమంత్రిని వేయినోళ్ళ కొనియాడి ఆయన యొక్క ఘన కీర్తిని ఆయన చేసిన పనులని కొనియాడిన సంగతి మర్చిపోతున్నారు అధ్యక్ష. హుదూద్లో ఇంత గొప్ప స్థాయిలో పనిచేసిన ప్రభుత్వానికి వీరు అవిశ్వాసం పెడుతున్నారు అధ్యక్ష. నేను సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష, దేనికోసం అధ్యక్ష ఇలా అవిశ్వాసం? అంటే హుదూద్ తుఫాను వారం రోజుల్లోనే ఈ ప్రాంతాన్ని విశాఖపట్నం మొత్తాన్ని కూడా నార్మల్సీకి తీసుకొచ్చి అదే విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల కోసం ఒక కన్వెన్షన్ ఏర్పాటు చేసి వేలాది కోట్ల రూపాయల అగ్రిమెంట్స్ కుదిర్చి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తున్నందుక ఈ అవిశ్వాస తీర్మానం దేనికోసం అధ్యక్ష? దేనికోసం పెడుతున్నారు వీళ్ళు? వాళ్ళ యొక్క నోటి దీనికోసం తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రం కాదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అనేక రకాలుగా ఈ రాష్ట్రం మనం మొన్న చూసాం అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంలో కానీ బడ్జెట్ ప్రతిపాదించినప్పుడు కానీ మనం చూసాం అధ్యక్ష, ఈ రాష్ట్రం ఒక పక్క కరువు వచ్చి ఒక పక్క అతివృష్టి వచ్చి
ఇన్ని పరిస్థితుల్లో కూడా 2 అంకెల అభివృద్ధి సాధించినందుక వీళ్ళు అవిశ్వాస తీర్మానం పెడుతున్నది. విపత్కర పరిస్థితుల్లో సమర్థవంతమైన నాయకత్వం పనిచేస్తున్నప్పుడు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఆర్థిక పరంగా అంత ఉన్నతి సాధించి 2 అంకెల ఆర్థికంగా అభివృద్ధి సాధించిన రాష్ట్రం ఈ భారతదేశంలో లేదు. మరి అలాంటి అప్పుడు అది సాధించినందుకు పెడుతున్నారా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష, ఈ రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో 2817 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న సందర్భంలో రైతుల యొక్క కష్టాలని, కన్నీళ్ళని, పేద ప్రజల యొక్క ఆవేదనని అర్థం చేసుకున్న, రైతుల ఆత్మహత్యల గురించి మరి ప్రత్యేకంగా కళ్ళారా చూసిన అనుభవంతో రైతుల కోసం ప్రత్యేకమైన బడ్జెట్ పెడతానని ఒక హామీ ఇచ్చి గత 3 సంవత్సరాలుగా ప్రత్యేకమైన బడ్జెట్ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ పెట్టకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్టి వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంలో చేర్చి వ్యవసాయాన్ని మరియు అనుబంధ రంగాలు అన్నింటిలో కూడా అత్యధికమైన వృద్ధి సాధించినందుకు అవిశ్వాసం పెడుతున్నారా అని నాకు ఒక అనుమానం అధ్యక్ష. వ్యవసాయం బాగుపడటం ఇష్టం లేక మత్స్య పరిశ్రమ, పాడి పరిశ్రమ, మరి హార్టికల్చర్ ఏది కూడా వీళ్ళకి బాగుపడటం ఇష్టం లేదా? దేనికోసం వీళ్ళ అవిశ్వాస తీర్మానం? ఏ రంగంలో ఇబ్బంది ఉందని? ఇబ్బంది ఉంటే నువ్వు చెప్పేవా ఎప్పుడైనా? లేదనే కదా నువ్వు మాట్లాడుతూ ఉన్నది. మరి వ్యవసాయాన్ని మరి గిట్టుబాటు చేయటాని కోసం, వ్యవసాయం కోసం ఒక ప్రత్యేక బడ్జెట్ పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు వ్యతిరేకంగా బడ్జెట్ ఇది పెడుతున్నారా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోనే కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియని వాతావరణం నుంచి, పరిశ్రమలు హాలిడే ఇచ్చిన వాతావరణం నుంచి, ఆఖరికి క్రాప్ హాలిడే కూడా ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. క్రాప్ హాలిడే ఇచ్చిన రోజుల నుంచి ఈ రోజున అధ్యక్ష, అంతేకాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా 16,500 కోట్ల రూపాయల లోటు ఉంది అధ్యక్ష. అది మనందరికీ తెలిసిందే. పోనీ అప్పు తీసుకొద్దామంటే ఎఫ్ఆర్బిఎం చట్టం అడ్డం ఉందన్న సంగతి కూడా తెలుసు మనందరికీ. అయినా కూడా ఆర్థిక స్థితిని ఒక క్రమశిక్షణలోకి తీసుకువచ్చి ఆర్థికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ మరి ఆర్థికంగా అనేక అంశాల్లో పరిశ్రమలకి గతం నుంచి వస్తున్న రాయితీలన్నింటినీ కూడా కొనసాగిస్తూ పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన రాష్ట్రాల్లో భారతదేశంలో 2వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి వ్యతిరేకిస్తూ అవిశ్వాస తీర్మానం పెట్టారు అధ్యక్ష వీళ్ళు. అంటే పరిశ్రమలన్నీ తెలంగాణలో ఉండిపోయినాయి. వ్యవసాయం ఒక పక్కన ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టి అభివృద్ధిని తీసుకువస్తున్న ముఖ్యమంత్రి గారి చర్యలు, మరి వ్యవసాయంతో పాటు అనేక మందికి ఉపాధి చూపించాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతని గుర్తెరిగి అనేక అంతర్జాతీయ సదస్సులకు వెళ్ళి, సాక్షాత్తు మనం కూడా ఇక్కడ సదస్సు నిర్వహించి పరిశ్రమలను ఇక్కడికి ఆహ్వానించటానికి పరిశ్రమలకు పెట్టడానికి అవసరమైన వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో తయారు చేసి అనుమతులన్నింటినీ వీలైనంత తొందరగా సింగిల్ డెస్క్ ద్వారా ఇప్పించి మరి గుజరాత్ తర్వాత 2వ రాష్ట్రంగా వరుసగా 2వ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ను చేసినందుకు అవిశ్వాసం పెడుతున్నారా? దేనికి పెడుతున్నారు అధ్యక్ష వీళ్ళు అవిశ్వాసం? ఈ సాధించిన విజయాలు ఏవి కూడా మనకు కనపట్టలేదా? లేకపోతే కళ్ళు ఏమన్నా మూసుకుపోయినాయా? లేకపోతే నీ పేపర్ వీటన్నిటిని కప్పేసిందా? దేనికోసం పెడుతున్నారు ఇదంతా కూడా అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ ప్రతిపక్షం అధ్యక్ష ఎప్పుడు చూసినా రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే ప్రస్తుతం గురించి మాట్లాడతాడు అధ్యక్ష. రాజకీయ నాయకులందరం కూడా
రాజకీయ నాయకులందరూ కూడా ప్రస్తుతం గురించి మాట్లాడతారు. రాజనీతిజ్ఞులు భవిష్యత్తు గురించి ఈ దేశ భవిష్యత్తు గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు అధ్యక్ష. ఎవ్రీబడి నోస్ ఇట్ ద ఫ్యాక్ట్. అటువంటి భవిష్యత్తు దర్శనం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ఈ ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, ప్రపంచం గర్వించే రాజధానిని నిర్మించాలని, ఆ నిర్మించడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు తన వంతు కృషి చేస్తూ మరి రైతుల్ని ఒప్పించి, రైతుల్లో నమ్మకం చొప్పించి మరి రాజధాని నిర్మిస్తూ ఉంటే, ఈ రాజధానికి సంబంధించిన ఎప్పుడైతే మనం ఈ దేశంలో పెట్టుబడులు పెట్టాలన్నా, ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా ఎక్కడ చూస్తారు అధ్యక్ష? హైదరాబాద్ వస్తారు, లేకపోతే ఢిల్లీ వెళ్ళి ఈ ఢిల్లీలో ఎటువంటి ప్రభుత్వం ఉంది, ఏ రకమైన నాయకత్వం ఉంది, ఎటువంటి వాతావరణం ఉంది, ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఇక్కడున్న పరిస్థితులు ఏంటి అని గమనించిన తర్వాత మాత్రమే పెడతారు. మనకి రాజధాని లేదు. మరి నమ్మకం రైతుల మీద అయితే ఉంది, కానీ వీరికి నమ్మకం లేదు. రాజధాని వచ్చిన తర్వాత మాత్రమే ఈ రాష్ట్రంలో అభివృద్ధికి పట్టుకొమ్మగా ఉంటుందన్న సంగతి మన అందరికీ తెలుసు. మరి ఒక హైదరాబాద్ లాగా, ఒక బెంగళూరు లాగా, లేకపోతే ఒక పెద్ద మద్రాసు లాగా, చెన్నై లాగా ఒక రాజధాని నిర్మించాలని సంకల్పం చేస్తూ ఉన్నప్పుడు మరి తెలుగు జాతికి రాజధాని నిర్మిస్తున్న చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో, ఆ దూరదృష్టిని మా నాయకుడి యొక్క ఆలోచనల్ని అందుకోలేక కేవలం సంకుచిత దృష్టితో తన యొక్క ఆలోచన ఎంతసేపు ఎవరో ఏదో చేశారని, తన ఆల్రెడీ ఒక ట్రాక్ రికార్డు ఉంది అధ్యక్ష, ఎవరికి భూములు ఏ రకంగా సంతర్పణ చేసిందో, మరి గతంలో ఏ రకమైన అనుభవాలు ఉన్నాయో, తన పెట్టుబడులు ఏ రూపంలో వచ్చినాయో, ఆ అనుభవాలన్నిటినీ పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా ఉన్నట్టు తనకు ఆ కళ్ళద్దాల్లో నుంచి చూస్తున్నాడు అధ్యక్ష. యువతల మరి ప్రభుత్వ పనితీరు అంతా కూడా ఆయనకి తెలుసు. మరి ఆ బ్రాహ్మణి స్టీల్స్ కోసం ఎన్ని వేల ఎకరాలు ఏ రకంగా ఇచ్చారో, బయ్యారం గన్లు ఎవరికి ఇచ్చారో తెలుసు. సాక్షాత్తు ఆయనకి దేవుడిచ్చిన అన్నగారు ఏ రకంగా జైలు పాలయ్యి మరి ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని, అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మరి ప్రత్యేకంగా ఇక్కడికి హైదరాబాద్ వచ్చి ఏ రకంగా ఆయన ఎవడో నాకు తెలియదని చెప్పిన గొప్ప వ్యక్తి ఈయన. ఈ భూముల యొక్క వివరాలని, భూముల కుంభకోణాలని వరుసపెట్టి చదివితే సాక్షికి ఎక్కడి నుంచి వచ్చినాయి, బ్రాహ్మణి స్టీల్స్కి ఎక్కడి నుంచి వచ్చినాయి, లేకపోతే మీ సిమెంట్ ఫ్యాక్టరీ, భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు ఎలాగ ఇచ్చారు, ఈ రకంగా చూసుకుంటే అక్కడ ఏదో జరిగిపోతుందని అబద్ధాలు ప్రచారం చేయటం అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. నిన్నగాక మొన్న మేము గత 10 రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాలకు ముందు రాసిన పేపర్లన్నీ చదివితే అందరూ నవ్విపోతున్నారు అధ్యక్ష. నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గాన్ని రాతలు రాసుకుంటా ఉంటే ఎవరు నమ్ముతారు అధ్యక్ష? అక్కడంట అసైన్డ్ భూములన్నింటినీ కూడా ఎవరో కొనేశారంట. ఈ రోజుకి నేను ఛాలెంజ్ చేస్తున్న అసెంబ్లీ వేదికగా, గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను స్థానిక ప్రజాప్రతినిధిగా ఆ ప్రాంతంలో రైతుల భూముల్ని సమీకరించడానికి తిరిగిన మంత్రివర్యులు పుల్లారావు గారు, అంతేకాదు నారాయణ గారు, ప్రతి ఒక్క మీటింగ్లో, ప్రతి ఒక్క గ్రామంలో, అనేక వేదికల మీద స్పష్టంగా చెప్పాము అధ్యక్ష, మీరెవరూ భూములు అమ్ముకోవద్దని, ఎవరు అమ్మటానికి వీలు లేదు, మీకు మంచి మెరుగైన అవకాశాలు కల్పిస్తాం, అది మీకు అభివృద్ధి సాధించడానికి అవకాశాలు ఉంటాయి, మీ భూములకు విలువలు పెరుగుతాయని అనేక సార్లు చెప్పాము అధ్యక్ష. నేనైతే ప్రత్యేక సమావేశాలు కూడా పెట్టి చెప్పాను అధ్యక్ష. అసైన్డ్ భూములు ఎవరో కొన్నారని 170% మంది ఈ రోజు కూడా అసైన్డ్ భూమి ఎవరికైతే అసైన్ చేయబడిందో, ఏ దళితులు, ఏ గిరిజనులు, ఏ వెనుకబడి వర్గాలకి అసైన్ చేయబడిందో వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయన్న సంగతి వీరికి తెలియక అబద్ధాలు రాస్తున్నారు అధ్యక్ష. అయితే ఎందుకు ఆయన ఒక మాట చెప్తున్నారు, ఆలస్యం చేశారు, సంవత్సరం పాటు ఆలస్యం చేశారని చెప్తున్నాడు. అసైన్డ్ ల్యాండ్ చట్టాన్ని సవరించడానికి ప్రత్యేకంగా రాజధాని ప్రాంతంలో ఈ అసైన్మెంట్ పొందిన వ్యక్తులకి
అత్యధిక ప్రయోజనం కల్పించడానికి ఏ రకమైన మార్పులు తీసుకువస్తే ఆ మార్పులకు అనుకూలంగా స్థానికంగా ఉన్న ఎస్సీలు ఎస్టీలు లబ్ధి పొందుతారో ఆ మార్పులు తీసుకురావడానికి అనేక సార్లు వారితోనూ ప్రజాప్రతినిధులతోనూ చర్చించిన తర్వాత చేసిన కార్యక్రమం అధ్యక్ష. మళ్ళా ఇంకోటి చెప్తారు అధ్యక్ష, వీరికి ముందుగానే రాజధాని వస్తుందని అక్కడికి తెలుసు, అందుకోసమే వీళ్ళ వ్యక్తులందరూ అక్కడ కొన్నారని చెప్పడం అనే ఒక అబద్ధ ప్రచారం అధ్యక్ష. అందరికీ తెలుసు అధ్యక్ష, వీరికి భూ రాజధాని ఎక్కడ వస్తుంది అనేది తీసుకెళ్లి దోనకొండలో పెట్టాలనేది వీళ్ళ ఆలోచన. అందుకోసమే వీరి వ్యక్తులు, వీరికి సంబంధించిన వ్యక్తులు, వీరి చుట్టాలు, వీరికి ప్రతి ఒక్కరు కూడా అక్కడ భూములు కొన్నారు. అక్కడికి రాజధాని ఇక్కడ రానియకుండా చేసి ఆ ప్రాంతానికి రాజధాని తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతోటే ఈ రకంగా చేస్తున్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అందరి మీద అభాండాలు వేయటం, ఇక్కడ కొన్నారని. మరి నిజంగా కొనాలనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ నిజంగానే ప్రభుత్వంలో ఉన్న అందరూ కూడా అనుకుంటే కోర్ క్యాపిటల్లోనే కొనుక్కుంటారు కదా అధ్యక్ష. ఎల్ఏ కృష్ణా జిల్లాలోనో అక్కడో ఇక్కడ ఎందుకు కొనుక్కుంటారు అధ్యక్ష? అది కాదు అధ్యక్ష, అబద్ధం చెప్పాలా, ఎక్కడ ఏమి రానియకుండా చేయాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందటానికి వీలు లేదు. అంతే అదే అధ్యక్ష. మెయిన్ ఏంటంటే రాజధాని నిర్మించటం అనేది మన అందరి యొక్క ఆకాంక్ష, మన ఆలోచన, భవిష్యత్తు తెలుగువారి ఆంధ్రుల యొక్క ఒక ఆశ అధ్యక్ష. ఆనాడు రాజధాని నిర్మించడానికి విజయనగర సామ్రాజ్యంలోనే అవకాశం వచ్చింది అధ్యక్ష. విజయనగర సామ్రాజ్యంలో మొట్టమొదటిసారిగా ఉన్నత స్థితికి తీసుకెళ్ళింది శ్రీకృష్ణదేవరాయలు అధ్యక్ష. ఈ రోజున ఒక అభినవ శ్రీకృష్ణదేవరాయలాగా రాజధాని నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు సంకల్పించి ఆ సంకల్పంతో ముందుకు తీసుకువెళ్తూ వివిధ ఆర్థిక సంస్థల నుంచి సొమ్ముని రాబట్టి తద్వారా ఒక అద్భుతమైన రాజధాని నిర్మించాలని ఆలోచన చేస్తున్నందుకు, ఆ ప్రయత్నాలు చేస్తున్నందుకు దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష. వీరు ఆగిపోమంటే ఆగిపోవటానికి లేదు. ఇది గౌరవ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, ఆంధ్రుల ఆత్మ గౌరవంతో వచ్చిన పార్టీ, తెలుగుదేశం పార్టీని ప్రస్తుత రథసారథి ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్తున్న పార్టీ అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి ఆత్మవిశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్తున్న పార్టీ, పరిపాలిస్తున్న ప్రభుత్వం ఇది. ఆ ప్రభుత్వంలో ఉన్నాం. మీరు అనుకున్నంత మాత్రాన ఏమీ కుదరదు. ఆనాడు అన్నగారు ఏ రకంగా అయితే శాశ్వతంగా ఆంధ్రులు ఉన్నంతకాలం తెలుగువాడు ఉన్నంత వాళ్ళు స్థిరస్థాయిగా ఉంటాడో, ఈనాడు ఈ చంద్రన్న తెలుగు జాతి ఉన్నంతకాలం నూతన రాజధాని నిర్మించి అందరూ అద్భుతపరిచేలాగా ఒక రాజధాని నిర్మించి భవిష్యత్తు తరాలకి వారసత్వంగా ఇస్తున్న చంద్రబాబు నాయుడు కూడా చిరస్మరణీయుడిగా ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఉంటారు అధ్యక్ష. అంతే అధ్యక్ష. అనేక అంశాల మీద ఒకసారి అధ్యక్ష ఆఖరికి క్లోజ్ చేస్తున్నా అధ్యక్ష. ఇంకా లాస్ట్కి అధ్యక్ష, ఏ రకమైన మనిషి ఎవరి మీద అబండాలు వేస్తున్నారు అది కూడా చూడాలి అధ్యక్ష. మన ట్రాక్ రికార్డు ఒకసారి చూడాలి. నేను ఎవరి మీదైనా మనం మాట్లాడుతున్నామంటే ఆ వ్యక్తి యొక్క గుణగణాలు ఏంటి, అతని ఆలోచన విధానం ఏంటి, అతను ఏ రకమైన ఆలోచనతో ఒక దుష్టబుద్ధితో చేస్తున్నారా, లేకపోతే అతని ఆలోచన విధానంలో ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకోవాలి అధ్యక్ష. ఎవరి మీద అభాండాలు వేస్తున్నారు? 11 కేసుల్లో ఛార్జ్షీట్ ఎదుర్కొని 16 నెలల పాటు జైలు శిక్ష అనుభవించి మరి ఉల్టా ఈ రకంగా చూస్తే మీ తండ్రి గారు, ఆనాటి నాయకులు, ఆఖరికి మీ తల్లి గారు కూడా కేసులు వేసి విత్డ్రా చేసుకున్న ఒక వ్యక్తి గురించి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడతారా? అంటే మాట్లాడే ముందు, ఆలోచన చేసే ముందు, ప్రచారం చేసే ముందు మన గుణగుణాలేంటి, మనం ఎవరి మీద ఇలాంటి అసత్య ప్రచారం, అబద్ధ ప్రచారం
చేస్తున్నామనే సంగతి కూడా ఆలోచన చేయకుండా చేస్తా ఉన్నారు అధ్యక్ష. అందుకనే అధ్యక్ష ఆఖరిగా మనం చెప్పేది ఒకటే అధ్యక్ష, ఆ రకంగా అనేక అంశాల మీద ఆర్థిక పరంగా లేదు బడ్జెట్లో డిస్కషన్ చేయడానికి ఇష్టం లేదు, మరి ఏ రకంగా కూడా ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించింది లేదు. ఒకటి గుర్తొస్తూ ఉంటుంది అధ్యక్ష, ఎప్పుడైనా ఆయన డిఫెన్స్లో పడిపోయినప్పుడు మనమే వస్తాం బా 2 నెలల్లో, ఇంకో సంవత్సరం వస్తే మనమే ముఖ్యమంత్రి. ఎట్లా వస్తారు అధ్యక్ష? యువతలేమో నువ్వు పెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా నెగ్గే అవకాశం లేదే. ఏ రకంగా అవకాశం ఉంది? మెజారిటీ లేదు. పోనీ నువ్వు పెట్టే సందర్భం కరెక్ట్ కాదు, నీకు నియమ నిబంధనలు తెలియవు, లేకపోతే రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం పరిపాలన సాగుతుందో లేదో ఏమాత్రం అవగాహన లేదు. అందులో ఏదైనా మంచి సలహా ఇచ్చి ఏమీ లేని ఈ రాష్ట్రానికి నా వంతు సహకారంగా నేను ఈ మంచి సలహా ఇచ్చాను, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందటానికని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్న ప్రతిపక్షం పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని నేను మనస్ఫూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ అవిశ్వాస తీర్మానాన్ని అందరూ కూడా వ్యతిరేకించాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.